హాయ్ గైస్, వెల్కమ్ టు క్రేజీ బై జోన్. ఇవాళ కాన్సెప్ట్ ఏంటంటే, ఇవాళ వైర్స్లో అంటే మీకు చాలా రకాల వైర్స్ ఉంటాయి. సిల్క్ వైర్ నుంచి 1 స్క్వేర్ 2 స్క్వేర్ 1 స్క్వేర్ అదేమంటారు 4 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ వైర్స్ ఉంటాయి. మీకు దేనికి అలా వాడాలో మీకు అనేది ఈ కాన్సెప్ట్లో తెలియజేస్తున్నాను. ఇప్పుడు చూడండి గైస్, మీకు ఇప్పుడు ఇది 1 స్క్వేర్ వైర్ అంటారు దీన్ని. మీకు కనబడుతుందిగా 1 స్క్వేర్ వైర్ అంటారు దీన్ని. ఇంకోటి దీన్ని 2.5 వైర్ అంటారు. ఇంకోటి దీన్ని 4 స్క్వేర్ వైర్ అంటారు. ఇంకోటి దీన్ని 1.5 వైర్ కూడా అంటారు. అంటే ఇలా కవర్ ప్యాకింగ్ ఉందంటే అల్కా వైర్ తీసుకోమాకండి. ఇది 1.5 వైర్. ఇది చూడక్కర్లేదు, హెవీ క్వాలిటీ బ్రాండే యూజ్ చేయాలి. ఎప్పుడన్నా మీకు బ్రాండ్ కాకుండా అంటే చీప్ బడ్జెట్లో చూసారనుకోండి, తర్వాత మీరు అప్పుల పాలు అయిపోతారు. అంతే, ఏముండదు. ఇది సిల్క్ వైర్. అంటే మీడియం బడ్జెట్ ఉన్న వాళ్ళు, ఏదైనా టెంపరీగా ఉన్న వాళ్ళు అయితే సిల్క్ వైర్ యూజ్ చేసుకోవాలి. అది మీకు ఎలా వాడాలో, దేనికి వాడతారో మీకు స్టెప్ బై స్టెప్ మీకు ఒకటి చెప్తూ ఉంటాను. లెట్స్ గో గైస్. ఇప్పుడు మన ఇంట్లో మనం స్టార్టింగ్ ఇల్లు ఎక్కడన్నా మనం అద్దెకి తీసుకోకపోయినా, ఏదైనా ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నా, మన సొంత ఇంట్లో అన్నా ఏ వైర్ ఏం వాడాలో, కొత్త బిల్డింగ్స్ కడుతున్నారు చాలామంది. ఇప్పుడు ఏం వాడాలో తెలియదు. ఆ ఎలక్ట్రీషియన్స్ ఏం చెప్తే మనం అందరూ తీసుకెళ్ళిపోతున్నాం. అంటే ఇప్పుడు మీకు అనేది మీకు ఒకసారి క్లారిటీగా ఇస్తాను. మీరు ఏదైనా బడ్జెట్ పాలకుండా మీకు ఒక కాన్సెప్ట్ చూపిస్తాను. మీకు వస్తారా? ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు ఇది 1 స్క్వేర్ వైర్ అంటారు. ఏంటి 1 స్క్వేర్ వైర్? 1 స్క్వేర్ వైర్ మీరు ఎక్కడెక్కడ వాడతారంటే, మీరు ఇప్పుడు సీలింగ్ ఫ్యాన్స్ కానీ, అంటే చిన్న ఐటమ్స్ అంటే ఫ్యాన్స్ ఆన్ చేయడం కానీ, సీలింగ్ ఫ్యాన్స్, మొబైల్ ఛార్జింగ్ సాకెట్ లాంటి పోర్ట్స్ ఉంటాయి కదా, మీరు అక్కడికి వాడుకోవాలి. ఇంకోటి మీరు ఎక్కడన్నా మిక్సీ గ్రైండర్స్ కట్ట వీటిలో వాడకూడదు. వాటికి మళ్ళీ ఇంకోటి ఏమైనా ఉంటుంది, ఏంటి 2.5 గేజ్ ఉంటుంది దీనికి. ఇది ఉంది కదా 2.5, ఇది 1. చాలా వేరియేషన్ ఉంటుంది బ్రో. ఇది మీకు ఇది 1000 వాట్ వరకు కెపాసిటీ ఉంటుంది. 2.5 అంటే 3000 వాట్ వరకు కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు 2.5 వైర్ ఇంకో ఫ్రిడ్జ్కి వాడేసుకోవచ్చు, గ్రైండర్స్కి వాడుకోవచ్చు. ఇది 2.5 మొత్తం కిచెన్ ఓవరాల్ కిచెన్లో వాడుకునే ఐటమ్ ఇది. ఈ 2.5 అర్థమైందా మీకు? ఇది మీకు అంటే ఏమి ఒకటి చెప్తాను చూడండి. ఫ్రిడ్జ్, మిక్సీ, గ్రైండర్స్ ఇవన్నీ వాటికి ఇవే వాడతారు. ఓకే, ఇప్పుడు సపోజ్ గీజర్ కూడా ఉన్నాయి. బాత్రూమ్స్లో గట్రా గీజర్స్ వేస్తాం. ఆ గీజర్ కూడా 2.5 మ్యాక్సిమం వాడేస్తారు. లేకపోతే మీరు 1.5 వాడుకున్నా కూడా సరిపోతుంది. అంటే మీరు బడ్జెట్ చూసుకుంటారంటే కనుక 1.5 వాడుకోండి. లేదు మన బడ్జెట్ చూడాల్సిన అవసరం లేదు, మంచి డబ్బులు కావాలి, మంచి ఐటమ్ కావాలంటే 2.5 వేసుకొని ఎక్సలెంట్ క్వాలిటీ, చూడాల్సిన అవసరం లేదు, చాలా ఎక్సలెంట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి 4 స్క్వేర్. ఈ 4 స్క్వేర్ ఎక్కడ వాడతారా అంటే, మీకు ఇప్పుడు మెయిన్ దగ్గర నుంచి మన ఇంట్లోకి ఎక్కడికైతే సప్లై వెళ్తుందో వైరింగ్ గట్రా అనేది 4 స్క్వేర్ వాడతారు. 4 స్క్వేర్ మెయిన్. ఇంకో రెండో పాయింట్, ఇంకోటి ఏసీ దగ్గర వాడతారు. ఏసీ ఉంటుంది కదా, ఏసీ సప్లై చేసేది అక్కడ మన అందరూ 4 స్క్వేర్ వాడతారు. దీన్ని 4 స్క్వేర్ అంటారు. అంటే చాలా హెవీ ఉంటుంది మనకి. అంటే దీని అంత లావు ఉంటుంది కానీ దీంట్లో సన్నగా ఉంటుంది, కానీ హెవీ క్వాలిటీ ఉంటుంది ఇది. ఇక్కడికి వచ్చి మనకు 3 రకాలు అయినాయి. ఇప్పుడు ఇది సిల్క్ వైర్. ఈ సిల్క్ వైర్ అనేది ఎక్కడ వాడతారు అంటే, ఇది టెంపరీ పర్పస్. ఇది పర్మనెంట్ అంటూ ఏముండదు. కాకపోతే రెగ్యులర్గా వాడేయాలని కూడా అనుకోకూడదు. ఇది టెంపరీ. అంటే మనం అంటే ఎవరైనా అద్దెకి వెళ్ళారు, ఇంటికి ఒక కొత్త ఇంటికి అద్దెకి వెళ్ళారు అంటే, అక్కడ సీలింగ్ ఫ్యాన్స్లో ఏంటంటే మనం సిల్క్ వైర్ వాడతారు. సిల్క్ వైర్ అంటే మనకి ఇప్పుడు ఫ్యాన్ ఉంటుంది, ఫ్యాన్ లోపల నుంచి పైపు నుంచి లాగేస్తారు. సింపుల్గా అయిపోయే పని ఇది. అంటే టెంపరీ, పర్మనెంట్ అంటూ కాదు. అది మీకు చెప్తున్నాను. డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఒకసారి లింక్. ఏ వైర్కి ఏం వాడాలో కూడా డిస్క్రిప్షన్లో చెప్తాను మీకు. ఇది 1.5 వైర్. 1.5 వైర్ అన్నాక కూడా మీకు ఇంకోండి ఇన్వర్టర్, ఓవరాల్ ఇంట్లో ఇన్వర్టర్ లాగుతారు. ఆ ఇన్వర్టర్ వైర్కి ఇదే వాడతారు మెయిన్ 1.5. మీరు నచ్చిన బ్రాండ్ తీసుకోండి. నేనేం చెప్పట్లేదు ఇదే బ్రాండ్ తీసుకోండి అని చెప్పట్లేదు, గేజ్ చెప్తున్నాను మీకు. మీకు గోల్డ్ మెడల్ తీసుకోండి, ఫినాలెక్స్ తీసుకోండి, ఓవరాల్ విమాల్ కంపెనీ తీసుకోండి, ఇంకా ఏదో చాలా కంపెనీ ఉన్నాయి, XYZ కంపెనీ ఉన్నాయి. మీకు అది నేను ఆ కంపెనీ ఏ ప్రమోషన్ చేయట్లేదు, నేను ఏదో ఓన్లీ మీకు చెప్తున్నాను ఏ గేజ్ దేంట్లో వాడాలనేది చెప్తున్నాను. మీకు ఇప్పటివరకు ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, మీరు కమెంట్ సెక్షన్లో ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మీరు ప్లేస్ చేయండి. ఓకే, మీకు నచ్చితే మీకు ఈ వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గైస్, బాయ్.